ఇండియాలో చాలా విలేజెస్ ఫార్మింగ్కి అండ్ స్పైసెస్కి ఫేమస్. బట్ ఈరోజు నేను ఒక స్పెషల్ విలేజ్ గురించి చెప్పబోతున్నాను. కేరళలో ఉన్న కోడిని విలేజ్ని ట్విన్స్ విలేజ్ అని అంటారు. ఎందుకంటే ఈ విలేజ్లో 500 ట్విన్స్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు. వరల్డ్లో 1000 బర్త్స్ అయితే దాంట్లో 6 ట్విన్ బర్త్స్ అవుతాయి. కానీ ఇక్కడ 42% రేషియో ఉంది 1000కి. ఇది ఇక్కడ జనరేషన్స్ నుంచి జరుగుతుంది. ఇక్కడ అమ్మాయిలు వేరే దగ్గర పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళకు కూడా ట్విన్స్ పుడుతున్నారు. సైంటిస్ట్ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే దీని ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు. ఒక స్కూల్లో అయితే 88 ట్విన్స్ చదువుతున్నారు. టీచర్ డైలీ కన్ఫ్యూజ్ అవుతారు, తను సీతనా లేదా తను గీతనా, లేదా తను సీతనా లేదా తను గీతనా అని. వెస్టర్న్ కంట్రీస్లో ఐవీఎఫ్ వల్ల ట్విన్స్ పుడుతున్నారు, కానీ ఇక్కడ 100% న్యాచురల్, నో ఐవీఎఫ్. వరల్డ్లో ఇంకో కొన్ని ప్లేసెస్లో ట్విన్స్ ఉన్నారు, లైక్ బ్రెజిల్లో క్యాండిడో గోదాయ్, నైజీరియాలో ఇకోబో ఓరా. ఇక్కడ ట్విన్స్ ఎక్కువ మంది ఉన్నారు. కానీ కోడిలిలో మాత్రం ఇది 3 జనరేషన్స్ నుంచి జరుగుతుంది. దాదాపు 700+ ట్విన్స్ ఉన్నారు ఇక్కడ. ఆ విలేజ్కి వచ్చిన వాళ్ళందరూ ఇంతమంది ట్విన్స్ని చూసి షాక్ అవుతారు. మీరెప్పుడైనా ట్విన్స్ని చూసారా? చూసే ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. బాయ్.